వెల్కమ్ టు సిఎన్ఎస్ టీమ్. దిస్ ఈజ్ అన్నపూర్ణ. ఈరోజు సెప్టెంబర్ 5th. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ టీచర్స్ డే అండి. సో అయితే ఈ రోజు జరిగిన టాస్క్ కానీ లేదు అంటే కొంతమంది క్యారెక్టర్స్ కానీ ఏదైనా సరే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. అలాగే నిఖిల్కి తను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు ఇలా అవుతుంది అని. అలాగే సోనియాలో కొత్త యాంగిల్, మణికంఠ తను ఎలా బయటకు రావడానికి ట్రై చేస్తున్నాడు, ఎవరి మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాడు, ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అలాగే నేనేంటంటే ఓవరాల్ గా అంటే ఇప్పుడు మనం ఈ బిగ్ బాస్ రివ్యూస్ అనేసరికి పాయింట్ మాట్లాడి వాళ్ళు అక్కడ ఎలా బిహేవ్ చేశారు అనే దానికన్నా ఓవరాల్ గా అంటే ఈ రోజులో ఆ వాళ్ళ సిచ్యువేషన్స్ ని బట్టి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ క్యారెక్టర్స్ డెవలప్ అవుతున్నాయా లేదా నెగిటివ్ అవుతున్నారా పాజిటివ్ అవుతున్నారా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను రివ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఆ విధంగా చూసుకుంటే నార్మల్ గా బిగ్ బాస్ లో అంటే అందరూ మనం అనుకునే వెళ్తారు కదా. సో ఇలా ఆడాలి, ఇలా ప్లాన్ చేసుకోవాలి, ఇలా మెంటల్ గేమ్ ఇలా ఆడాలి, లోన్లీగా ఆడాలి, లేకపోతే హార్ట్ఫుల్గా ఆడాలి, లేకపోతే ఎంజాయ్మెంట్తో వెళ్ళొచ్చేయాలి అనుకుని రకరకాలుగా అనుకుంటారు. సో అవి కొంతకాలం వరకు అవి కంటిన్యూ చేయగలుగుతారు. తర్వాత ఏమవుతుంది, కొంతకాలం తర్వాత వాళ్ళ ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ ఇలాంటి టాస్క్లు పెట్టినప్పుడు ఏమవుద్ది, వాళ్ళలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ బయటకు వస్తాయి. తర్వాత డెసిషన్స్ ఎలా తీసుకుంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎంత క్లారిటీతో ఉన్నారు, అవతల పర్సన్స్ కి ఎంత వాల్యూ ఇస్తున్నారు, ఇలాంటివన్నీ బయటకు వస్తూ ఉంటాయి. సో 1 or 2 days యాక్ట్ చేసిన ఇలాంటి సిచ్యువేషన్స్ లో మాత్రం ఎమోషన్స్ లో ఒరిజినల్ గా ఉన్న వాళ్ళ క్వాలిటీస్ బయటకు వస్తుంటాయి. అందుకే మనకి బిగ్ బాస్ లో ఎక్కువ టాస్క్లు పెట్టడానికి మెయిన్ రీజన్ ఇదే. సో వాళ్ళు ఎంత ఓపిక్ గా ఉంటున్నారు, లేదు అంటే సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఓడిపోతే ఎలా బిహేవ్ చేస్తున్నారు, గెలిస్తే ఎలా ఉంటున్నారు, గెలిస్తే ఏమైనా పొగరు వస్తుందో, పొగరు వల్ల వచ్చే చేంజెస్ ఏంటి, దానివల్ల వచ్చే గొడవలు ఏంటి, ఆ గొడవల్లో నుంచి కూడా వాళ్ళు ఎలా బయటకు వస్తారు, ఎలా బిహేవియర్ చేస్తారు, ఇది బిగ్ బాస్ మెయిన్ కంటెంట్ కదా. సో అలాగే ఈ రోజు జరిగిన ఓవరాల్ గా మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఏంటంటే సోనియాని చూసుకున్నాం అనుకోండి. సోనియా ఆటలో గేమ్స్ అనేసరికి చాలా అగ్రెసివ్ అయిపోతుంది. అంటే తను ఒకటి ప్లాన్ అనుకుంది, గేమ్స్ లాంటి ఇలా ఆడాలి అని అనుకుంది. సో అలానే ఆడుతుంది, అంతే అగ్రెసివ్గా ఉంటుంది, ఎదుటి మనిషి మాట వినట్లేదు, చాలా యాటిట్యూడ్ చూపిస్తుంది, అలా ఉంటుంది. సో ఆ విధంగా ఇప్పుడు గేమ్ ప్రకారంగా చూసుకుని గేమ్లో ఇలాగే ఉండాలి అనుకోవడం కూడా తప్పే తనకు అవుతుంది. అలాగే కంటిన్యూ అయితే తను చాలా టాస్క్లు ఆడాల్సి వస్తుంది. ఓన్లీ అంటే హౌస్లో ఉన్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉండి గేమ్స్ దగ్గరికి వెళ్ళేసి ఫుల్ అగ్రెసివ్ అయిపోయి ఎవరి మాట వినకూడదు అనేది కూడా రాంగ్ పద్ధతి. సో దాన్నే తను సరి చేసుకుంటే తను చాలా 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 వెల్ బిహేవియర్. నాకైతే సోనియా చాలా బాగా నచ్చుతుంది. మణికంఠ విషయంలో తను మోటివేట్ చేసే విధానం కానీ చాలా చక్కగా ఉంటుంది. అలా ఉండు, ఇలా ఉండు, అలా చెయ్యకు, ఇలా ఆలోచించు, ఇలా చేస్తే నీకు చాలా బాగుంటుంది అని చెప్తుంటే మణికంఠ తనతో చాలా క్లోజ్ అవుతున్నాడు. సో నువ్వు చాలా బాగా చెప్తున్నావు అక్క, నేను చాలా బాగా మోటివేట్. నిజంగానే తనైతే నాకు తెలిసినంత వరకు ఏదో సెంటిమెంట్ వర్కౌట్ చేసుకొని ఏవో ఓట్స్ పొందేయడానికి అయితే చూడట్లేదు. తను నిజంగానే డిప్రెషన్ అవుతున్నాడు. తన నుంచి బయటకు రావడానికి చాలా ట్రై చేస్తున్నాడు మణికంఠ. సో ఆ విధంగా సోనియా తను బాగా మోటివేట్ చేస్తుంది. తను అదే అంటున్నాడు, బయటకు వెళ్ళాక నేను ఖచ్చితంగా కలుస్తాను అక్క. సో నేను ఇలాంటి వ్యక్తి నాకు లైఫ్లో బయట కూడా దొరికితే ఎంత బాగున్నావు, నేను ఇలా ఉండకపోయి ఉండేవాడినేమో అని చాలా అంటే చాలా తను ఆ విధంగా సోనియా మాత్రం నిజంగా జెన్యూన్గానే తనకు బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇంటర్నల్గా తను ఇలా చేస్తే తనకు పాజిటివ్ పాయింట్స్ వస్తాయి అని గెస్ చేస్తుందో లేదని నాకు తెలియదు కానీ సో ఓవరాల్గా అయితే మాత్రం చాలా చాలా బాగా బిహేవ్ చేస్తుంది. అలాగే అక్కడ ఆదిత్య ఓం ఒక్కొక్కసారి నాకు అంటే స్టార్టింగ్లో అసలు మనిషి అక్కడ కనిపించేవారు కాదు, అలానే ఉండేవారు. ఇప్పుడైతే కొంచెం మణికంఠ బాధపడుతున్నాడని మణికంఠ దగ్గరికి వెళ్ళి ఓదార్చడం, సో నీకేమైనా హెల్ప్ కావాలంటే నాకు చెప్పు అని చెప్పడం, కొంచెం పెద్ద తరహాగా బిహేవ్ చేస్తున్నారు. నాకు అప్పుడప్పుడు అతను చూస్తుంటే శివాజీ గారు గుర్తుకొస్తున్నారు. సో ఆ విధంగా అయితే ఆదిత్య ఓం గారు చాలా బాగుంటున్నారు. ఈ మధ్యలో ఆదిత్య ఓం గారికి మనకి శేఖర్ భాషా గారికి మంచి ఫ్రెండ్షిప్ ఫామ్ అవుతుంది. శేఖర్ భాషా సెన్స్ ఆఫ్ హ్యూమర్ నిజంగా చాలా బాగుందండి. అతను క్లారిటీ ఆఫ్ థాట్స్ కూడా చాలా బాగుంటున్నాయి, చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోజు అక్కడ వాష్రూమ్లోని ఏదో పెద్ద ఇష్యూ అవుతుంది, వాష్రూమ్ క్లీన్గా ఉంచుకోవట్లేదని చెప్పి వాష్రూమ్ టీం అందరూ మైక్రో మానిటరింగ్ చేస్తున్నారు. మేము వాష్రూమ్స్లో కూడా ఫ్రీగా ఉండలేమని అవతల వీళ్ళు ఫుల్ కట్టుకుంటున్నారు. అక్కడికి మన శేఖర్ భాషా గారు వెళ్ళారు. వెళ్ళి ఆయనకు అర్జెంట్, సో వెళ్ళి వచ్చేసారు.
సో అక్కడ ఏం జరిగింది అని చెప్పి బయట ఉన్నామన్న బేబక్క ఇంకా ఆదిత్యవం గరగరేసరికి అక్కడ ఏదో అవుతుందండి, పెద్ద పెంట అవుతుంది వాళ్ళు. సో చిన్న విషయమైనా సరే అక్కడ పెద్ద విషయం చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నారు. సో ఇంతలో నాకు అర్జెంట్, నేనేం చేయాలి చెప్పండి అని చాలా చక్కగా అసలు కొన్ని విషయాల్ని, ఏ విషయాల్ని ఇగ్నోర్ చేసేయాలో విషయాల్ని ఇగ్నోర్ చేసేస్తాడు. ఏ విషయాలు గట్టిగా మాట్లాడాలంటే ఆ విషయం చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్గా, చాలా క్లారిటీగా మాట్లాడుతున్నారు. సో మేబీ ఓటింగ్ అనాలిసిస్ ప్రకారం ఈ వారం ఓట్లు కొంచెం తగ్గితే తగ్గుండొచ్చు కానీ నెక్స్ట్ వీక్ నుంచి ఆయన గ్రాఫ్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఆ విధంగా తను వింటున్నాడు, ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు, ఎదుటివాడు మాటలు వింటున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక మన బేబక్క దగ్గరకు వచ్చేసరికి ఎవరు ఏం చెప్తే అదే. నువ్వు ఇనిషియేషన్ తీసుకోవట్లేదంటే ఇనిషియేషన్ తీసేసుకుంటుంది. నువ్వు స్టార్టింగ్లో ఏంటి ఏం పట్టించుకోలేదు, తర్వాత ఇచ్చేస్తుంది, తర్వాత ఇప్పుడు కిచెన్ దగ్గరికి వెళ్ళి అలా ఉండిపోతుంది. సో కిచెనే తన ప్రపంచం అయిపోయింది అన్నట్టుగా ఉంది. అంటే కిచెన్ ఇచ్చిన టాస్క్ చాలా పెద్ద టాస్క్. దీన్ని 100% చేస్తే నేను అసలు బిగ్ బాస్ 8 విన్నర్ నేనే అన్నట్టుగా అక్కడే అలా ఉండిపోతున్నారు అనమాట. తను ఏదో రకరకాలుగా ఏదేదో బిహేవ్ చేస్తున్నారు. అసలు బేబక్క నిజంగా చెప్పాలంటే అంత మెచ్యూర్గా బిహేవ్ చేయట్లేదు ఆమె. సో ఏదో మాట్లాడాలి, ఏదో యాక్టివ్ చేయాలి, ఏదో చెయ్యాలి, నేను ఏదో ఉండాలి అన్నట్టుగా చేస్తున్నారు తప్ప అది న్యాచురల్గా కనిపించట్లేదు, న్యాచురల్గా లేదు. నాకైతే న్యాచురల్గా అనిపించట్లేదు. సో ఆమె అయితే నాకు తెలిసి ఈ వారం డౌటే, ఉండకపోవచ్చు, వెళ్ళిపోవచ్చు. సో వెళ్ళిపోతేనే మంచిది. తనకి ఎలా బిహేవ్ చేయాలి కూడా అర్థం కావట్లేదు. తనంతట తను ఏదో తెచ్చి పెట్టుకొని మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ప్రతి దగ్గర కూడా, ప్రతి సీన్లో కూడా. సో అది. ఇక ఇక్కడ నిఖిల్ గురించి మాట్లాడుకున్న ముందు ఒక విషయం నేను చెప్పాలి. ఏంటంటే ఇక్కడ ఈరోజు బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు. ఒక టాస్క్ పెట్టినప్పుడు నిఖిల్ టీము, నయనిక టీము, యష్మి టీము. సో వీళ్ళు ముగ్గురు 3 చీఫ్స్ కదా, వాళ్ళకి క్లేన్స్. సో అందులో వాళ్ళ టీమ్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో అందులోని ఒక్కొక్కరిని టీం సెలెక్ట్ చేసుకున్నప్పుడు వీళ్ళు చెప్పాలి. ఆ తర్వాత కంటెస్టెంట్స్ కూడా ఎవరి టీంకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ అనేది కూడా చెప్పాలన్నమాట. సో ఇది టీము. ఒకవేళ 2 టీములు కలిపి ఒకే కంటెస్టెంట్ని చూస్ చేసుకుంటే ఆ కంటెస్టెంట్ వెళ్ళి వాళ్ళు ఏ లీడర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ లీడర్ ఆ టీంలోని చేరాలి, ఆ క్లైన్లో చేరాలి. సో ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్లో నిఖిల్ టీంలోకి ఎవరెవరు వచ్చారు? నిఖిల్ టీంలోకి బేబక్క తనంతట తనే వెళ్ళింది. నాకు నిఖిల్ లీడర్షిప్స్ చాలా ఇష్టం అని చెప్పి నిఖిల్ బేబక్క వెళ్ళింది. మణికంఠ నిల్చున్నప్పుడైతే అటువైపు నయనిక కానీ లేదంటే యష్మి కానీ ఎవరు నిల్చోలేదు. సో నిఖిల్ వచ్చి నిల్చొని, సో అప్పటికే మణికంఠ చాలా లో ఫీల్ అయిపోతున్నాడు, చాలా నర్వస్ ఫీల్ అయిపోతున్నాడు. సో నిఖిల్ తీసుకున్నాడు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే మణికంఠ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే, తన ఎమోషనల్ అన్ని పక్కన పెట్టేస్తే తన గ్రాస్పింగ్ పవర్ కానీ, అంటే అబ్జర్వేషన్ కానీ, మైండ్ రీడింగ్ కానీ చాలా బాగా చేస్తాడు. సో ఆ విధంగా నేను మణికంఠని తీసుకున్నానని చెప్పాడు. సో మిగతా టీం మెంబర్స్ని కూడా అక్కడ నిల్చున్నప్పుడు నిఖిల్ వాళ్ళతో ఏం చెప్పాడంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి నిల్చున్నప్పుడు ఇటు నిఖిల్ నిల్చున్నాడు, అటు యష్మి నిల్చున్నప్పుడు నిఖిల్ ఏం చెప్పాడు, మనం అందరం టీం వర్క్ చేద్దాం, సో మనం అందరం కలిసి వర్క్ చేస్తే మనకి సక్సెస్ వస్తుందని చెప్పింది. కానీ అక్కడ యష్మి అని చెప్పింది, నీ అవసరం నాకుంది, సో నువ్వు వస్తే నా టీం స్ట్రాంగ్ అవుతుంది, నువ్వు స్ట్రాంగ్గా ఆడగలుగుతావు అని నమ్మకం నాకుంది, సో ఐఎమ్ రిక్వెస్టింగ్ అన్నట్టుగా మాట్లాడేసరికి అబ్బాయి ఏం చేశాడు, యష్మి టీంలోకి వెళ్ళిపోయాడు. తర్వాత పృథ్వీ దగ్గరకు వచ్చేసరికి కూడా సేమ్ నిఖిల్ ఇదే చెప్పాడు యాటిట్యూడ్. సో మనం అందరం టీం వర్క్, నువ్వు వస్తే బాగుంటుంది, మనందరం కలిపి వర్క్ చేద్దామని చెప్పాడు. యష్మి, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, నువ్వు ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ ఉన్నావు, మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నావు, నువ్వు వస్తే నా టీంకి చాలా చాలా అడ్వాంటేజ్, నీ ఇండివిజువాలిటీ నీకు ఇస్తాను అని చెప్పేసరికి మళ్ళీ అటు వెళ్ళిపోయింది. ఆ తర్వాత సీత కూడా తను నయని టీంలోకి వెళ్ళడానికి ప్రిఫర్ చేసింది. ఆ తర్వాత మిగతా ఇంకా ఎవరున్నారు, ప్రేరణ ఎవరి టీంలో, ప్రేరణ యష్మి టీంలోకి వెళ్ళిపోయింది. ప్రేరణని అడిగినప్పుడు కూడా ప్రేరణ కూడా యష్మి టీంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏం జరిగింది అంటే నిఖిల్ టీంలోకి వెళ్తే తను డామినేట్ చేస్తాడు, ఇంకా ఎవరిని మాట్లాడనివ్వడు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండదు, నువ్వు ఆగు అని మధ్యలో దూరిపోతూ ఉంటాడు. సో ఇలాంటివి చాలా ఎక్కువ ఉన్నాయి అందులో, అందరి కంటెస్టెంట్స్లో. ఇది నిఖిల్కి ఈసారి మాత్రం కొంచెం మెంటల్గా పడింది. కొంచెం బాగా ఫీల్ అయ్యాడు. కానీ తెలియాలి నిఖిల్కి, ఈ విషయం తెలుసుకొని నిఖిల్ బయటకు వస్తేనే, అంటే తనే స్ట్రాంగ్ అనుకోవడంలో తప్పలేదు, కానీ ఎదుటి మనిషికి ఇవ్వాల్సింది. ఇక్కడ
ఇవ్వాల్సిన ప్రయారిటీ ఎదుటి మనిషికి ఇచ్చేయాలి. ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్లో కానీ బయట లైఫ్లో కానీ ఎక్కడైనా సరే ఎవరికి వాళ్ళే హీరో, ఎవరి ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలి. సో ఇక్కడ ఎవరికి రాసిపెట్టలేదా నువ్వే విన్నర్, నువ్వు ఒక్కడే లీడర్ అని రాసిపెట్టలేదు కదా. సో అది నిఖిల్ ఇక్కడ నేర్చుకుంటే తనకి ఎంత అడ్వాంటేజ్ అవుతుంది, లేదంటే ఇదే పెద్ద నెగిటివ్ అయిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ వర్ష వచ్చి నిఖిల్తో చెప్పేస్తుంది, నువ్వు నీ టీంలోకి ఎందుకు రాలేదు తెలుసా, నైనిక టీంలోకి అందరూ వెళ్ళాలి ఎందుకు ప్రిఫర్ చేశారంటే తను బాగా ఎవరు చెప్పినా ఏదైనా వింటుంది, ఎదుటి మనిషికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. సో అవన్నీ తనలో బాగా నచ్చాయి. సో అందుకనే వాళ్ళందరూ నైనిక టీంలోకి వెళ్ళాలనుకున్నారు, నువ్వు బాగా డామినేట్ చేస్తున్నావు, సో అది ఎవరికి నచ్చట్లేదు అని చెప్పేసరికి తను చాలా ఫీల్ అయిపోయాడు. సో మణికంఠని ఎందుకు తీసుకున్నాను, డామినేషన్తో తీసుకోలేదు కదా, అక్కడ హ్యుమానిటీ ఉంది కదా అని చెప్పాలి, చాలా హర్ట్ అయిపోయాడు. బట్ తను యాక్సెప్ట్ చెయ్యాలి. నిఖిల్ మాత్రం తెలుసుకొని కొంచెం ఆలోచిస్తే సో తనకు కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. దీని కంటిన్యూషనే సోనియా అండ్ నిఖిల్ కూడా చాలాసేపు మాట్లాడుకున్నారు. దీని తర్వాత వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అయ్యారు. కానీ బిగ్ బాస్ సెట్టింగ్లో ఇది ఎందుకో కట్ చేస్తారు. వాళ్ళిద్దరు క్లోజ్నెస్ని చూపిస్తే మన ఆడియన్స్కి నచ్చదు అనుకున్నారు, ఏంటో మనకు తెలీదు. సో అది ఇంకా నైనికని చూస్తే నిజంగా ఎంత ముచ్చటేస్తుందంటే అమ్మాయి అసలు ఎలా ఉండాలంటే అలా ఉంటుంది. ఆ టీంలోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నైనిక నువ్వు చాలా బాగా మాట వింటావు, అందరి ఎదుటి మనిషికి ప్రయారిటీ ఇస్తావు, ఎదుటి వాళ్ళు వస్తే నీ టీంకి ఇంకా హెల్ప్ అవుతుందని చెప్పి నువ్వు మాట్లాడే విధానం అంతా మాకు నచ్చింది. సో అందుకే నీ టీంలోకి వచ్చావని చెప్తున్నారు. ఇలానే కాదు, ఓవరాల్గా కూడా నైనిక చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. అమ్మాయి అంత బాగా టాస్క్లు వచ్చేసరికి అంత బాగా ఆడుతుంది, ఎవరిని హర్ట్ చేయదు, ఎలా ఆడాలో నేర్చుకుంటుంది. సో ఒక్కొక్కరికి వాళ్ళ టీంలో తీసుకున్న కంటెస్టెంట్స్ని కూడా నాకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి, నా టీం ఫుల్ జోష్ ఉండాలి, నాకు ఒక ఎనర్జీ కావాలి, నాకు ఒక మైండ్ కావాలి, సో ఇలా మైండ్ గేమ్ ఆడేవాళ్ళు కావాలి, నాకు పవర్ ఉన్న వాళ్ళు కావాలి, సో మీరు అందరూ ఉంటేనే నా టీం చాలా స్ట్రాంగ్ అవుతుందని చెప్పే విధానానికి ఇంప్రెస్ అయిపోయారు. సో ఓవరాల్గా కూడా నైనిక చాలా అమ్మాయి ఇలాగే ఆడితే మాత్రం అలా స్ట్రాంగ్ అవుతూనే ఉంటుంది. ఈ అమ్మాయితో పాటు హౌస్లో ఇంకొకరు ఉన్నారు, అభయ్ నవీన్ కూడా చాలా 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 స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఈరోజు టాస్క్లో ఏం ఆడాడు అబ్బా, టాస్క్లో చాలా చాలా బాగా ఆడాడు. అప్పుడు అందరికి అర్థమైపోయింది అబ్బాయి ఫిజికల్ టాస్క్ చాలా బాగా ఆడుతున్నారు, అంటే తన ప్రెజెన్స్ బాగా వాడుతున్నాడు అనమాట. అట్ ద మూమెంట్ మైండ్ బాగా యాక్టివ్గా ఉంచుకొని గేమ్ ఆడుతున్నాడు, చాలా చాలా బాగా ఆడాడు. పృథ్వీ కూడా ఫిజికల్గా చాలా బాగా ఆడుతున్నాడు. సో పృథ్వీ కూడా బాగా యాక్టివ్ అయ్యాడు. ఇకపోతే నబీల్ నాకు కొంచెం 1 or 2 weeks కూడా ఇలాగే ఉంటే చాలా కష్టమవుతుంది. ఆదిత్య ఓం గారు సో ఇలాగే ఉండి తన ఇక్కడికి వచ్చి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి తన స్క్రీన్ ప్లే గురించి ఏంటంటే ఆలోచించుకుంటూ పక్కన ఉండిపోతున్నారు. సో అతనైతే ఇంకొంచెం కలవాలి. అయితే శేఖర్ భాషతో కలుస్తున్నారు, లేదంటే మణికంఠతో మాట్లాడుతున్నారు తప్ప ఇంకెవరితోనే పెద్దగా రేపో లేదు అతనికి. సో అదొక్కటి అతను ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇది ఓవరాల్గా చూస్తే నిఖిల్ అయితే తన ఏదైతే డామినేషన్ అనుకుంటున్నాడు, ఏదైతే లీడర్షిప్ అనుకుంటున్నాడో దాన్ని తగ్గించుకోవాలి. సోనియా ఎంత హ్యుమానిటీగా ఉంటుందో ఆటలోకి వెళ్ళేసరికి ఎంత యాటిట్యూడ్ చూపిస్తుందో దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం. ఇంకా నైనిక అయితే చాలా చాలా బాగుంది. సో ఇవన్నీ ఏంటంటే ఇలా నైనిక చాలా బాగుంది. ఇంకెవరు అభయ్ నవీన్ చాలా చాలా బాగున్నాడు. పృథ్వీ కూడా బాగున్నాడు. ఓకే, సో వీళ్ళు అంటే పృథ్వీ వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు, హైలైట్స్ అంటే వీళ్ళే. సో వీళ్ళు ఆటని శేఖర్ భాష కూడా చాలా ఇంప్రూవ్ అవుతున్నాడు. వీళ్ళు ఏంటంటే క్యారెక్టర్స్ ఆటని ఎలా అయినా తిప్పగలరు. సో వీళ్ళు ఇలానే వెళ్ళి కొన్ని చేంజెస్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అవుతారు. లేదు అంటే చాలా నెగిటివిటీ, చాలా ట్రోల్స్తో ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఈరోజు ఈ ఎపిసోడ్ని బట్టి నేను అబ్జర్వ్ చేసిన రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్స్ అయితే అస్సలు పడట్లేదండి. వీడియోస్ చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, కానీ అంటే నా ఛానల్ తగ్గట్టుగా వ్యూస్ వస్తున్నాయి. సో లైక్ చేస్తే ఇంకొంతమందికి వెళ్తుంది కదా. సో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా రివ్యూ మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక కామెంట్ రూపంలో తెలపండి ప్లీజ్. టేక్ కేర్, బాయ్.